నమస్తే. నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా, గృహవాస్ సిద్ధాంతిని. ఈరోజు గేట్లు ఎక్కడ పెట్టాలి దాని గురించి చెప్పబోతున్నాను. సింహద్వారానికి ఎదురుగా గేట్లు పెడుతుంటారు. అయితే ఈ తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఇంటిని బట్టి సింహద్వారానికి ఎదురుగా ఒక గేటు పెట్టాలి. ఇది ధనస్థానములో ఉన్నదా, వ్యయ స్థానములో ఉన్నదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. అంటే ఈ తూర్పు నుంచి ఈ స్థలం వరకు కొలిసినప్పుడు సగం వచ్చి వ్యయ స్థానం, సగం వచ్చి ధనస్థానం. ఈ గేటు వ్యయములో ఉన్నదా, ధనములో ఉన్నదా చూసుకొని దానికి ఎదురుగా గేటు పెట్టాలి. ఇది చిన్న స్థలం అయినప్పుడు సింహద్వారానికి ఎదురుగా ఒక గేటు పెట్టాలి. ఎందుకంటే ఇది ధనస్థానంలో పడిపోయింది. అదే పెద్ద స్థలం అయినప్పుడు ఈ గేటు వ్యయస్థానంలో ఉంది. కాబట్టి తూర్పులో మరొక గేటు, అంటే తూర్పు ఈశాన్యంలో మరొక గేటు పెట్టాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్న స్థలం అయినప్పుడు కూడా సింహద్వారం ఎదురు ఒక గేటు పెట్టి ఈశాన్యంలో మరొక చిన్న గేటు పెడుతున్నారు. ఇలా పెట్టడం అనేది శాస్త్రరీత్యా తప్పు. ఈ గేట్ అనేది ఎత్తు తక్కువగా ఉండాలి. అంటే సింహద్వారం కంటే ఎత్తు తక్కువగా ఉండాలి. వెడల్పు అనేది ఎంత పెద్దదైనా ఉండవచ్చు. అలాగనే దక్షిణం సింహద్వారం, ఇది దక్షిణం ఇల్లు కట్టుకున్నప్పుడు దక్షిణానికి సింహద్వారానికి ఎదురుగా మరొక గేటు పెట్టాలి. ఇది వ్యయములో ఉన్నదా, ధనములో ఉన్నదా అనేది ఈ స్థలాన్ని కొలిసినప్పుడు సగం వచ్చి వ్యయము, ఇది వ్యయస్థానం, ఇది ధనస్థానం. సింహద్వారానికి ఎదురుగా పెట్టినప్పుడు అది వ్యయములో ఉంటే ఉత్తరం, దక్షిణ ఆగ్నేయంలో మరొక గేటు పెట్టాలి. ఏది పెద్ద స్థలం అయినప్పుడు. అదే చిన్న స్థలం అయిందనుకోండి, సింహద్వారానికి ఎదురు గేటు పెట్టాలి. కొందరు ఏం చేస్తున్నారంటే ఈ దక్షిణ ఆగ్నేయంలో ఈ మూల మీద గేటు పెడుతున్నారు. ఇలా పెట్టడం అనేది తప్పు. అలాగనే పడమర సింహద్వారం అయినప్పుడు సింహద్వారానికి ఎదురుగా ఒక గేటు పెట్టాలి. ఈ గేట్ అనేది వ్యయములో ఉన్నదా, ధనములో ఉన్నదా చూసుకొని దాన్ని బట్టి అవసరం వచ్చినప్పుడు మరొక గేటు పెట్టాలి. అంటే ఎక్కువ స్థలం ఉన్నప్పుడు ధనస్థానంలో ఒక గేటు పెట్టాలి. అదే చిన్న స్థలం అయినప్పుడు అది ధనములో ఉంది కాబట్టి ఒక గేటుతోనే సరిపెట్టుకోవాలి. అదే ఉత్తరం సింహద్వారం అయినప్పుడు సింహద్వారానికి ఎదురుగా ఒక గేటు పెట్టాలి. అయితే అది పెద్ద స్థలం అయినప్పుడు ఉత్తర ఈశాన్యంలో మరో గేటు పెట్టాలి. ఎందుకంటే ఈ గేట్ అనేది వ్యయంలో పడిపోయింది కాబట్టి ధనస్థానంలో ఇంకొక గేటు పెట్టాలి. ఇది శాస్త్ర సమ్మీతం. అయితే గేటుకి ఎదురుగా ఎదురింటి మొత్తం కానీ, పిల్లర్ కానీ, చెట్లు కానీ ఉండకూడదు. నమస్తే.